హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మార్కెట్ క్లోజ్ అయిపోయింది. మామూలుగా ఓవర్ వ్యూలో మీకు సోమవారానికి ఒక ఆహ్, ఏంటి మార్కెట్ వ్యూ ఏంటని చెప్దాం ఫ్రెండ్స్. నిన్నటి వాల్యూ ఏరియా ఇక్కడ ఉంది కదా! ఈ వాల్యూ ఏరియా షిఫ్ట్ అవ్వకుండా ఓవర్‌లాప్ అయింది. ఈ వాల్యూ ఏరియాలోకి వాల్యూ ఏరియా హై వచ్చేసింది. అంటే కొంచెం ఓవర్‌లాప్ అయింది. అంటే సెల్లర్సు వాళ్ళ యొక్క స్టామినా వీక్ అయింది. ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ ఓపెన్ అయినా గానీ డేలో దగ్గరికొచ్చిన తర్వాత ఇక్కడ బయర్స్ యాక్టివ్‌గా ఉండడం వల్ల మళ్ళీ పైకెళ్ళింది. ఇక్కడ కూడా నేను చూసాను. బయర్స్ అన్ సెల్లర్స్ అంత ఇంట్రెస్ట్‌గా లేరు. ఆహ్, బయర్సే ఉన్నారు. కానీ ఇది నేను అయిపోయిన తర్వాత మార్కెట్ అయిపోయిన తర్వాత నేను చూసాను. ఎందుకంటే నేను మార్కెట్‌లో ఇవాళ లేను ఫ్రెండ్స్. మా పాపకి ఒంట్లో బాలేదు. కొంచెం జ్వరంగా ఉంది. నాకు కూడా బాలేదు. ప్లస్ ఏంటంటే నేను కొంచెం వర్క్ టెన్షన్‌లో ఉన్నాను. కొంచెం ఆన్‌లైన్ ఇన్వెంటరీ ఫేస్ చేశాను. ఇయన్నీ చూసుకొని ఇవన్నీ కుదరడం వల్ల ట్రేడ్ చేయలేదు. మంచి మంచి ఆపర్చునిటీస్ ఫ్రెండ్స్. ఇవాళ అయితే ఫ్రెండ్స్ ఇక్కడైతే సూపర్ ఆపర్చునిటీ ఇచ్చింది. ఇక్కడ సూపర్ అసలు ఆర్డర్ ఫ్లో అస్సలు ఎక్సలెంట్ ఫ్రెండ్స్. ఎంటర్ అయితే మంచి మంచి ప్రాఫిట్స్ కానీ ఏంటంటే కుదరలేదు. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు ఓవర్‌లాప్ అయింది కదా! వాల్యూ ఏరియా హై, వాల్యూ ఏరియాలో డే హై. క్లోజింగ్ మట్టికి వాల్యూ ఏరియా పైన ఓపెన్ అయింది. క్లోజింగ్ పైన అయింది. క్లోజింగు వాల్యూ ఏరియా పైన అయింది. అంటే బయర్స్ చాలా యాక్టివ్‌గా ఉన్నారని అర్థం. బయర్స్ చాలా యాక్టివ్‌గా ఉన్నారు. అంటే రేపొద్దున అదే మండే ఓపెనింగు ఎక్కడ డే హై ఇది కదా ఫ్రెండ్స్. ఇది వాల్యూ ఏరియా హై కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడికొచ్చిన తర్వాత ఆర్డర్ ఫ్లో ఏమైనా బిగ్ బయర్స్ అయితే నేను అప్ ట్రెండ్. ఇక్కడికొచ్చిన తర్వాత ఇక్కడ అయితే అప్ ట్రెండ్. ఇక ఇక్కడికొచ్చి వాల్యూ ఏరియాలోకొచ్చేసి పీఓసీ దగ్గరికొస్తే నేను వ్యూ బేస్డ్ ఎక్కువగా హోల్డ్ చేసే ట్రేడ్‌లు చేయను ఫ్రెండ్స్. చిన్న చిన్న స్కాల్పింగ్ చేస్తాను రేంజ్‌లోకొచ్చేస్తే. ఇప్పుడు ఇక్కడ కూడా డౌన్ సైడ్ కూడా ఇది డే లో, ఇది వాల్యూ ఏరియా లో. ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ ఓపెన్ అయిందనుకోండి ఫ్రెండ్స్. ఇక్కడికొచ్చిన తర్వాత ఆర్డర్ ఫ్లో కన్ఫర్మేషన్ తీసుకొని ఇటు, లేకపోతే ఇక్కడికొచ్చిన తర్వాత ఆర్డర్ ఫ్లో కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత డౌన్ ట్రెండ్. తీసుకొని అప్పుడు ట్రేడ్ చేస్తాను. అంటే దీన్ని బట్టి ట్రేడ్ చేయను ఫ్రెండ్స్. ఇక్కడికొచ్చిన వెంటనే నేను ట్రేడ్ చేయను. ఆర్డర్ ఫ్లో కన్ఫర్మేషన్. బిగ్ సెల్లర్స్ ఎంటర్ అవుతున్నారా లేదా అని చూసి అప్పుడు నేను ట్రేడ్ చేస్తాను. ఒక్కసారి రేంజ్‌లో ఓపెన్ అయితే మట్టుకి సైడ్‌వేస్ టు రేంజ్ బౌండ్ చిన్న చిన్న స్కాల్పింగ్ చేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు ఆహ్, నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్. నిఫ్టీ కూడా చూడండి ఫ్రెండ్స్. ఇది నిన్నటి వాల్యూ ఏరియా హై, వాల్యూ ఏరియాలో ఆహ్, వాల్యూ ఏరియా ఓవర్‌లాప్ అయిపోయింది. సారీ, ఓవర్‌లాప్ అవ్వలేదు. ఈ ఇది నిన్నటి వాల్యూ ఏరియా హై, వాల్యూ ఏరియాలో ఇది వాల్యూ ఏరియా హై. ఆహ్, ఇది వాల్యూ ఏరియా హై, వాల్యూ ఏరియాలో డే హై. ఓకే ఫ్రెండ్స్. ఓపెనింగ్ మట్టికి ఔట్ సైడు ఔట్ సైడు డే రేంజ్ ఔట్ సైడు వాల్యూ ఏరియా ఔట్ సైడ్ ఎళ్లి కొంచెం డౌన్ అయ్యి మళ్ళీ రివర్స్ తీసుకొని డేలో దాకా వచ్చి ఇక్కడ మంచి బయర్స్ కనపడ్డారు. ఆర్డర్ ఫ్లో చూస్తే ఇక్కడ దాకా వచ్చి వాల్యూ ఏరియా లో దాకా వచ్చి ఇక్కడ కూడా మంచి బయర్స్ కనపడ్డారు కానీ వెంటనే పీఓసీ దాకా వెళ్ళలేదు. ఇంకా అయిపోయింది. ట్రేడింగ్ సెషన్ అయిపోయింది కాబట్టి. ఇప్పుడు మండేకి మనం ఏంటన్నది చూద్దాం ఫ్రెండ్స్. మండే చూడండి ఫ్రెండ్స్. ఇది వాల్యూ ఏరియా హై. ఇది డే హై. చూడండి ఫ్రెండ్స్. వాల్యూ ఏరియా పైనే క్లోజింగ్ అయింది మార్కెట్. అంటే వాల్యూ ఏరియా లోపల కాకుండా పైన అయిందంటే బయర్స్ ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు. బయర్స్ వచ్చారు. ఓకే ఫ్రెండ్స్. బయర్స్ వచ్చారు కాబట్టి ఓకే ఫ్రెండ్స్. బయర్స్ వచ్చారు. అప్పుడు మనం సోమవారం ఓపెనింగు ఒకవేళ డే హైది కదా! వాల్యూ ఏరియా హైది కదా! ఇక్కడ ఓపెన్ అయితే డే హై దగ్గరికొచ్చిన తర్వాత ఇక్కడ ఆర్డర్ ఫ్లో ఏమైనా బిగ్ బయర్స్ ఎంటర్ అవుతాను. ఒకవేళ ఇక్కడికొచ్చిన తర్వాత వాల్యూ ఏరియా దగ్గరికొచ్చిన తర్వాత ఇక్కడ బిగ్ బయర్స్ ఎంటర్ అవుతాను. ఓకే ఫ్రెండ్స్. ఒకవేళ రేంజ్‌లోకొచ్చేస్తే నేను సైడ్‌వేస్ టు రేంజ్ బౌండ్‌లో మార్కెట్ ఓపెన్ అయ్యి. ఒకవేళ ఓపెనింగ్ రేంజ్‌లో వాల్యూ ఏరియా మిడిల్‌లో ఓపెన్ అయ్యి రేంజ్‌లో ఓపెన్ అయితే సైడ్‌వేస్ టు రేంజ్ బౌండ్ మార్కెట్ ఫ్రెండ్స్. అంతే, నేను అంతకన్నా ఇంక ఎక్స్‌పెక్ట్ చేయను. ఒకవేళ వాల్యూ ఏరియా డే లో ఇక్కడ ఓపెన్ అయితే ఇక్కడికొచ్చిన తర్వాత డే లో దగ్గరకొచ్చిన తర్వాత ఇక్కడ ఏమైనా ఆర్డర్ ఫ్లో కన్ఫర్మేషన్ సెల్లర్స్ ఎంటర్ అయితే
ఓకే. ఒకవేళ వాల్యూ ఏరియా లో దగ్గరికొచ్చిన తర్వాత అక్కడ కూడా ఆర్డర్ ఫ్లో కన్ఫర్మేషన్ బిగ్ సెల్లర్స్ ఎంటర్ అయితే డౌన్ ట్రెండ్ నేను చూస్తాను ఫ్రెండ్స్. ఈ డౌన్ ట్రెండ్ ఈ ఓపెనింగ్‌ని బట్టి నేను మండే ట్రేడింగ్ చేయాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ చిన్న చిన్న షార్ట్‌లు పెడతాను ఫ్రెండ్స్. అయి ఫుల్‌గా లేకపోయినా నా ఛానల్‌లోకొచ్చి చూడండి. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికి షేర్ చేయండి. లైక్ చేయండి. 50 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత లైవ్ ట్రేడింగ్ చేస్తాను. లైవ్ ట్రేడింగ్‌లో మీరు ఎవరైనా లైవ్‌లో క్వెషన్‌లు అడిగినా నా పొజిషన్ ఏంటి, ఎలా తీసుకుంటున్నానో కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. అలాగే ఒక ఛాలెంజ్ కూడా చేయాలనుకుంటున్నాను. 20,000తో 1 సీఆర్ ఛాలెంజ్ ఏంటి, ఎలాగా ప్లాన్ చేస్తున్నాను. అనౌన్స్ చేస్తాను ఫ్రెండ్స్. ఆ ఛాలెంజ్ నేను చేయాలనుకుంటున్నాను. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. అండ్ అంటిల్ బై బై.